ప్రభుత్వం డబ్బులు విడుదల చేసి మరి ఆ డబ్బులు ఏటయ్యేవి? చిత్తూరు జిల్లా పూతలపట్టులో జెన్సీ పేరుతో వైఎస్ఆర్సీపీ రాజకీయాలు చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ కాళికేరి మురళీమోహన్ విమర్శించారు. డిఎస్సీ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, అయినా నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. నిరసనల పేరుతో పోలీసులపై దాడులు చేయడం సరికాదని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో సమస్యలను ప్రస్తావించాలని వైఎస్ఆర్సీపీ నాయకులకు సూచించారు. ఆమెని పట్టి నెట్టి కింద పడేసి తొక్కుకుండా పోవడానికి మీకు మనసు ఎలా వచ్చిందని అడుగుతున్నా. మనుషులేనా మీరు? మీ పైశాచిక ఆనందం కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం పోలీసుల మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గౌరవ నారా లోకేష్ బాబు గారు ఒక పకడ్బందీగా జవాబుదారీతనంతో ఈ డిఎస్సీ నిర్వహించడం జరిగింది. ఎంత పకడ్బందీగా నిర్వహించారంటే, ఉపాధ్యాయులైతే కొన్ని లక్షల కోట్ల మంది యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటారు. అలాంటి వారిని అవమానిస్తూ రాత్రింబవళ్ళు కష్టపడి నెలల తరబడి కోచింగ్లు తీసుకొని కుటుంబాలకు దూరంగా ఉండి వాళ్ళ యొక్క శ్రమని అవమానిస్తూ మీ రాజకీయ పబ్బం కోసం 3 రోజులు పండగ చేసుకుంటారా? 3 రోజులు రోడ్లెక్కి 3 రోజుల పాటు జనాన్ని ఇబ్బంది పెడతారా? పైగా